కానీ తీసుకోవడం చాలా బెటర్. మందిని చూస్తాం కదా! భయపడుతూ ఉండడం చాలా మందిని చూస్తున్నాం. 60 ఏళ్ల వయసు దాటింది మీకు. ఫ్యామిలీ, పిల్లలు ఒక ఆల్‌మోస్ట్ చావు దాకా ఎళ్లి చూసొచ్చిన వాతావరణం ఆ రోజు ఆ! మీది. అవును. డెఫినెట్‌గా, ఎగ్జాక్ట్. డెఫినెట్‌గా. ఎగ్జాక్ట్. అయినా బయటకొచ్చి ఇలా అంటున్నారేంటి? అంటే అది అనాలనే అన్నాను. దానిలో ఏం సందేహం ఉంది. ఆ! ఇప్పుడు ఆ పరిణామ క్రమం ఉంది చూసారా? నన్ను ఇబ్బంది పెట్టారు. ఆల్‌మోస్ట్ ఆల్ చంపడానికి ప్రయత్నం చేశారు. మరి ఎందుకని వెనక్కిపోయారు. హ్మ్. అంతటితో వదిలేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. హ్మ్. నా కార్లు పగలగొట్టారు, ఇల్లు పగలగొట్టారు, నా పెళ్ళాం పిల్లల్ని గందరగోళం చేశారు, తగలబెట్టారు. కులం పేరు పెట్టి తిట్టారు. హ్మ్. కులం పేరు పెట్టి తిట్టారు ఆ! గూడానా? హ్మ్. తర్వాత మా అమ్మాయే చెప్పింది వచ్చిన తర్వాత హ్మ్. ప్రెస్‌లో కూడా చెప్పింది. హ్మ్. 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 కాపులా అని దాని మీద తిట్టారు. తిట్టారు. అవును. మాతోనే మాట్లాడారు. ఇంతవరకు జరిగింది. తర్వాత అరెస్ట్ చేయకూడదు నన్ను. హ్మ్. అదేం పెద్ద అఫెన్స్ కాదు. హ్మ్. ఫర్ ఎగ్జా ఫర్ ఎ వైల్ యూ మే బిలీవ్ దట్ స్టేషన్ బెయిల్ నేను వచ్చింది. చంద్రబాబుని తిట్టానే అనుకోండి. హ్మ్. అదేం పెద్ద నేరం గాదు. హ్మ్. అది కాగ్నిజబుల్ అఫెన్స్ నన్ను 18 రోజులు జైల్‌లో పెట్టాల్సిన నేరం కాదు. నేరమే. హ్మ్. నేరానికి తగ్గ శిక్ష వేయాలి. హ్మ్. అది లేకోకుండా తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. పోలీస్ స్టేషన్‌లో హింసించడానికి ప్రయత్నం చేశారు. దట్ ఈస్ జోక్ అనాలో, అది వండర్ అనాలో, బాధ అనాలో నాకు అర్థం కాల. హ్మ్. ఇద్దరు సీఐలు. హ్మ్. ఏం జరిగింది పోలీస్ స్టేషన్‌లో మీరేదో 2 కాళ్ళ మధ్యలో నన్ను కాదు పోలీస్ కొట్టే స్టేషన్‌లో ప్రయత్నం తీసుకొచ్చి చేశారు. అసలు నాకు ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే నేను లా చదువుకున్నాను. ఒక 3, 4 సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేశాను. హ్మ్. ఈ మధ్య సో, కూడా కోర్ట్‌లకెళ్తున్నారు కదా! మీరు నిలబెట్టేసుకొని. హైకోర్ట్‌కి ఏదో పార్ట్ ఇన్ పర్సన్‌గా వెళ్తున్నాను. హ్మ్. ఐ నో ఎ లిటిల్ బిట్ ఆఫ్ లా. హ్మ్. సో, పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తిని హింసించడం అనేది చట్ట వ్యతిరేకం. హ్మ్. దీని మీద నేను లాలో లాయర్‌గా ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశా. అవును. పోలీసులతో చాలా పోరాటాలు చేశా. కోర్ట్‌లో సెర్చ్ వారెంట్లు ఏసా. హ్మ్. ఎందుకంటే 24 అవర్స్ దాటి అట్టి పెడితే హ్మ్. వాళ్ళు దొంగలైనా సరే సెర్చ్ వారెంట్ ఏసి సెర్చ్ వారెంట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. నన్ను తీసుకెళ్ళి 10, 20 నిమిషాలకి తీసుకెళ్ళి లాకప్‌లో వేసిన తర్వాత హ్మ్. సరే లాకప్ వేశారు. సరే వాళ్ళకి కూడా ఆ సీఐ కూడా ఆప్షనే ఉండదు. వాడెంత దయార్థ హృదయుడైనా నన్ను లాకప్‌లో ఎయకపోతే పైవాడు ఊరుకోడు. ఊరుకోడు కదా! హ్మ్. ఐ కెన్ అడ్జస్ట్ దట్. లాకప్‌లో ఉంటాను. నాకేం పెద్ద ఐ డోంట్ కేర్ దట్. 2:30కి లెగ్గొట్టారు. నైట్. నైట్ కానిస్టేబుల్. హ్మ్. డ్రెస్ చేసుకున్న కానిస్టేబుల్. హ్మ్. అతని పేరు కూడా తెలుసు. నేనిప్పుడు చెప్పను. ఒక అట్ట, ఓ పేపరు, పెన్ను తీసుకొని లాకప్ తీసి రండి సార్ అన్నాడు. ఏంటన్నా? పైకెళ్దాం రండి. మీకు స్టేట్మెంట్ రాసుకోవాలన్నాడు. ఏం స్టేట్మెంట్ అబ్బా! అని పైకెళ్ళా. పైకెళ్తే అక్కడ ఒక మంచం, ఒక చైరు, అక్కడ ఒక చైరు ఉంది. ఆ మంచం మీద ఎవరో ఇద్దరు పడుకునుంటే వాళ్ళని పంపించారు. లోకల్ కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉన్నట్టున్నారు. నన్నెళ్లి మీ చైర్‌లో అంటే కూర్చోమన్నాడు. కూర్చున్నా. కూర్చుంటే రాసుకుంటారు అనుకుంటున్నా. ఇద్దరు సీఐలొచ్చారు. హ్మ్. గంగా వెంకటేశ్వర్లు, వంశీ. వంశీ ఏమో లోకల్ సీఐ. గంగా వెంకటేశ్వర్లు ఏమో పట్టాపురం మా ఇల్లున్న ఆహ్, ప్రాంతానికి సీఐ. అతనికి నాకు ఘర్షణలున్నాయి చాలా. హ్మ్. ఇద్దరు వచ్చారు. బస్సులో వచ్చారు. దాంతో పాటు ఓ మఫ్టీ కానిస్టేబుల్ వచ్చాడు. హుహు. ఏంటి ఈళ్ళొస్తున్నారు అని అనుకున్నాను. వచ్చి ఈ మంచం మీద ఈ వంశీ అనే ఆయన కూర్చున్నాడు. సీఐ. ఇటు చైర్‌లోనేమో గంగా వెంకటేశ్వర్లు కూర్చున్నారు. నన్ను చూసి అంటాడు వంశీ, "సార్ మీరు భలేవాళ్ళు సార్. మీరు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు సీఎంని. మా కొంప మీదకొచ్చింది. మాకు చాలా ప్రెషర్ ఉంది. ఏంటి సార్ ఇది మీరు" అని ఒక ఆవేదన బాధతో చెబుతున్నాడు. హ్మ్. నేను చంద్రబాబుని తిట్టలేదయ్యా, సీఎంని తిట్టలేదు. తర్వాత నేను రీజాయినర్ కూడా ఇచ్చాను. హ్మ్. అది అయిన తర్వాత ఇదంతా జరిగింది. అదేం కాదు పెద్ద ఇష్యూ కాదు. నేను తిట్టలేదు. నా ఉద్దేశ్యం అది కాదు అన్నాను. 70 సంవత్సరాల వయసులో కూడా మీరు ఈ రకంగా రెచ్చిపోయి సీఎంని తిడితే హ్మ్. ఎట్టా ఊరుకోవాలి సార్? మా మీద ఎంత ప్రెషర్ ఉంది సార్ మీరు అన్నాడు. ప్రెషర్ ఉంటే ఏం చేస్తావా? కేసు పెట్టావు కదా! కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసుకో అన్నా. హ్మ్. అట్లా కాదు సార్ మాకు చాలా ప్రెషర్ ఉంది సార్. మీకు అర్థం కావట్లేదు సార్ అంటాడు. అని ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్‌ని ఏదో సైగ చేశాడు. నన్ను చైర్‌లోంచి లెగవమన్నాడు. హ్మ్. లేసా. హ్మ్. చైర్ తీసేసాడు. కింద కూర్చోండి అన్నాడు. హ్మ్. లిటిల్ బిట్ సర్ప్రైజ్. నేను కింద కూర్చున్నా. కూర్చుంటే గోడకి ఆనుకోమన్నాడు ఎనక. ఆనుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు సీఐలిద్దరు. ఒక మంచం మీద, ఒక చైర్ మీద. ఇద్దరు కానిస్టేబుల్‌ని పిలిసి ఈ 2 కాళ్ళు జాపమన్నారు. ఈ 2 కాళ్ళ కింద ఇటొక బూటు, ఇటొక బూటు పెట్టి కాళ్ళు జాపుతున్నారు. నన్ను వెనక్కి నుంచోబెట్టి. సరే అతను ఫోన్‌లో ఏదో చేస్తున్నాడు అది. రికార్డ్ తీస్తున్నాడా? చేస్తున్నాడు. లేకపోతే ఎవరికైనా మెసేజ్ ఇస్తున్నాడా? నాకు తెలీదు. హ్మ్. ఫోటోలు తీశాడో, లేకపోతే ఎవరికైనా చూపించాడో. అయితే నేను ఆ రందిలో లేను. నేను షాక్‌గా ఉన్నా. హ్మ్. ఒక చిన్న భయం. అసలు ఏం చేస్తున్నారు ఈళ్ళు? ఏమైనా ఉంటది గదా! చేస్తారా? ఆ! ఆ! ఉంటది గదా! వాళ్ళకి. అసలు పోలీస్ కస్టడీలో పోలీసు లాకప్‌లో ఇట్లా తీసుకురావడం ఏంటి? నేనేమన్నా చిన్నోడిని అనుకుంటున్నారా వీళ్ళు? అసలు ఎందుకు ఈళ్ళకి ధైర్యం రకరకాల ఆలోచనలు. ఇయన్నీ క్రాంప్స్ బట్టినియి.
నొప్పి పుడుతుంటే ఆపేయమన్నారు. ఆగిపోయారు. క్లాంప్స్ పెట్టారా? కాదు దాన్ని పట్టేసినాయి. ఏమంటారు, పట్టేసినాయి. పట్టేసినాయి. ఉమ్. ఆ! పట్టేసి కాళ్ళు ఇట్లా అంటుంటే అంటే పట్టేసినాయి. అంటే ఆ రోజంతా టెన్స్‌గా అవును. ఉన్నా కదా! తిరిగి నిలబడి ఉన్నారా? మళ్ళా కాసేపు అయిన తర్వాత మళ్ళా చెప్తే మళ్ళా లాగారు. లాగుతుంటే చెప్పా నేను. వంశీ, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. నీకు ఎవరో ప్రెషర్ ఉంది అంటున్నావు. ఆ ప్రెషర్ ఇచ్చిన వాడు మిగలడు. రేపు నీకు అండగా మిగలడు. నేను ఎక్స్ మంత్రిని. అదృష్టం బాగుంటే మళ్ళా మంత్రిని అవుతా. హ్మ్. మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మేము శాసించే రోజు వస్తుంది. ఆ హ్మ్. రోజు ఒకసారి ఆలోచించుకో. హ్మ్. యు ఆర్ అగెనిస్ట్ టు లా. హ్మ్. నా మీద నువ్వు ఈ రకంగా చేయటం అనేది నాకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీరు ఏమనుకుంటారు? ఇప్పటికే నన్ను ఇద్దరు అవమానించారు. హ్మ్. మీ ఇద్దరు అక్కడ కూర్చుని హ్మ్. మాజీ మంత్రి కింద కూర్చోబెట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నారు మీరు. హ్మ్. ఇది ఒక రకమైన ఇన్సల్ట్. సరే, దట్స్ ఓకే. హ్మ్. ఇవాళ నేను నేరస్తుడిని, హ్మ్. ముద్దాయిని, నేరం మోపబడిన వాడిని అని చూస్తున్నారు మీరు. హ్మ్. మీరు గుర్తుపెట్టుకోండి అని నేను గట్టిగా వార్నింగ్ చేశాను. మరి వార్నింగ్ భయపడ్డారు. లేకపోతే అసలు నిజంగా నాకంటే ఈ వంశీ ఫేస్ చూస్తే అతనికి చెయ్యాలని లేదు. హ్మ్. సమ్ ప్రెషర్ ఇస్ దేర్. ఓకే. అది ఎక్కడ ప్రెషరో ఏంటో మనకు తెలియదు. వీళ్ళిద్దరికి కూడా చేయాలని లేదు. హ్మ్. వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. ఊరిని నటిస్తున్నారు. హ్మ్. 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 లాగుతున్నారు. నేను అనగానే ఆగుతున్నారు. హ్మ్. నా కోఆపరేట్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో తర్వాత నుంచోబెట్టారు. అటు ఇటు నడిపించారు. హ్మ్. నడిపించి మళ్ళీ లాకప్‌లో వేయమన్నారు. హ్మ్. అప్పుడు దీనిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చెప్తున్నాడు, సార్ మాకు ఎవరికి ఇష్టం లేదండి. కానీ పైన బాగా ప్రెషర్ ఉంది సార్. హంటర్ కూడా తెప్పించారు. లాఠీ కూడా తెప్పించారు. వాళ్ళకి కూడా ఇష్టం లేదు సార్, మా సీఐలకి కూడా. ఇది చేస్తారు. ఇష్టం ఉండటం, ఇష్టం లేకపోవడం కాదురా బాబు. అసలు ఏందిది? చేయకూడదు కదా! ఆ! ఈ సిస్టమ్ ఏంది? నాకు ఎప్పుడు వినలేదు. ఎప్పుడు చూడలేదు. అసలు ఇది నన్ను చేయటం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు అని ఇట్లా నేను మాట్లాడుతూ కింద రూమ్‌లోకి వెళ్ళిపోయా. హ్మ్. వెళ్ళిపోయి రూమ్ తర్వాత మీ బోటోళ్ళు చాలామంది ఇలాంటి సందర్భంలో నువ్వు త్రిబుల్ ఆర్‌ని కొట్టలేదా? హ్మ్. వాళ్ళని కొట్టలేదా? వీళ్ళని కొట్టలేదా అంటారా? అవన్నీ ప్రెసిడెంట్స్ కాదా? దాన్ని కొట్టారు కాబట్టి నన్ను కొడతారా? హ్మ్. అంతే కదా! ఇవన్నీ ఇలాంటివి జరగకూడనటువంటి అరెస్ట్ చేశారు. తీసుకొచ్చారు. ఇల్లు ధ్వంసం చేశారు. పిల్లల మీదకొచ్చారు. నా కార్లు ధ్వంసం చేశారు. అవమానపరిచారు. మళ్ళా పోలీస్ స్టేషన్‌లో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళా తీసుకెళ్ళి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి ఈ కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాడు. కులాల ఒరిజిన్ తీసుకొచ్చాడని చెప్పి రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేసి కోర్ట్ వారి దగ్గర హ్మ్. నన్ను రిమాండ్‌కి పంపుతారు. ఇవన్నీ